హాయ్ గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. పొదరిల్లు 27వ ఎపిసోడు. పురుషోత్తముని కుమ్మేసిన చక్రి, కేశవ, మాధవ్ కాళ్ళు పట్టుకున్న తాయారు కన్నీళ్లకు పెద్ది కరిగిపోతాడా? ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మరి మాధవ ముసల కన్నీళ్లకు లొంగిపోతాడా? గాయత్రి మెడలో తాళి కడతాడా? ఈ ఎపిసోడ్ మొత్తం చివరి వరకు చూడండి, స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. గాయత్రి వేరే వ్యక్తితో పెళ్ళి, తెల్లారితే వేరే వ్యక్తితో పెళ్ళి జరిగిద్దని బాధల్ని తట్టుకోలేక తల్లిదండ్రులని ఎదిరించి ఇంటి నుండి అయితే బయలుదేరి పెద్ద ఇంటికైతే వస్తుంది. మహాలక్ష్మి చూసి గాయత్రి అని పిలుస్తుంది. మహాలక్ష్మిని చూసి గాయత్రి ఇంట్లోకి రావచ్చా అని పర్మిషన్ అయితే అడుగుతుంది. మహాలక్ష్మి ఇంట్లోకి రమ్మని గాయత్రిని అయితే పిలుస్తుంది. గాయత్రి అయితే ఇలా ఉంటుంది, భావస్థానంలో ఇంకొకరిని ఊహించుకోలేను, వేరే వాడిని పెళ్లి చేసుకోలేను, అందుకే తెగించి ఇంటి నుండి బయటికి వచ్చాను. బావని పెళ్లి చేసుకొని ఇక్కడే ఉంటాను. తెల్లవారితే ఇంకో వ్యక్తికి భారీగా అవుతాను. ఇప్పటికీ నేను ధైర్యం చేయకపోతే ఇంకెప్పటికీ నేను చేయలేను. నా పిరికితనాన్ని వదిలేశాను. దేవుడు లాంటి బావను వదులుకుంటే జీవితాంతం బాధపడాలి అని గాయత్రి అంటూ ఉంటుంది. చక్రి గుడిలో ఎదురు చూసేటప్పుడు ఇదంతా నీకు గుర్తుకు రాలేదా? ఇప్పుడు దేవుడు అని అంటున్నావు, అప్పుడు ఎందుకు కనిపించలేదు? కనీసం మనిషిగా ఎందుకు చూడలేదు అంటాడు చక్రి. నా తల్లి కత్తిపీట పట్టుకొని బెదిరిస్తే ఇంకేమి చేస్తాను? గడప తడితే మా అమ్మ పంతానికి పోయి ప్రాణాలు తీసుకునిద్ది, అందుకే ధైర్యం చేయలేకపోయాను అని చక్రితో అంటుంది. నేను మామూలు ఆడపిల్లని, మహాలక్ష్మిలా ధైర్యం చేయలేను. రోజు రోజుకి బావ మీద ప్రేమ పెరుగుతూ వచ్చింది, అందుకే ఇప్పుడు బావ కోసం వచ్చాను, ఇప్పటికీ వదిలిపెట్టి వెళ్ళను అని మాధవ వైపు చూస్తూ ఏడుస్తూ అంటుంది. మాధవ తల ఉంచుకొని బాధపడుతూ ఉంటారు. నారాయణ ముందు వాడిని వదిలి అలా పట్టుకున్నందుకే నా నలుగురు కొడుకుల మీద కేసు పెట్టారు. ఇప్పుడు ఇలా చూస్తే మళ్ళీ జైలుకు పంపిస్తారు. నువ్వు వీధి గుమ్మం నుంచి కాకుండా పెరటి గుమ్మం నుంచి వచ్చినప్పుడు నీ పిరికితనం, ధైర్యం గురించి అర్థమయ్యాయి. నువ్వు ధైర్యంగా నిలబడతాను అంటే నేను నమ్మను అని నారాయణ గాయత్రిని అంటూ ఉంటాడు. నీ ప్రేమ నిజం కావచ్చు కానీ నిన్ను నమ్మలేం అని చక్రి అంటూ ఉంటే, కేశవ అన్నయ్య కావాలని అనడం కాదు, అదే ధైర్యంగా స్పష్టంగా చెప్పాలని కేశవ అంటూ ఉంటాడు. వీళ్ళందరూ అనే మాటలకి గాయత్రి ఏడుస్తూ ఉంటుంది. కేశవ ఏమీ మాట్లాడలేకపోతూ ఉంటాడు. అదే సందర్భంలో మహాలక్ష్మి ఎంగేజ్మెంట్లో ఉంగరం విసిరికొట్టి రావడానికి ఒక్క క్షణం పట్టదు. అలా ఎందుకు చేయలేదు? అప్పుడు వచ్చి ఉంటే నీ మీద ఈగ కూడా వాలనివ్వకుండా ఇంతమంది అడ్డుగా ఉండేవారు అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. గాయత్రి ఆ భయం, పిరికితనం అన్నీ ఇప్పుడు వదిలేశాను. ఆ దేవుడు దిగి వచ్చిన ఇప్పుడు నా నిర్ణయం నేను మార్చుకోను. ఇంకెన్నిసార్లు నమ్మాలి? ఇంకెన్నిసార్లు మోసం చేస్తావు అని చక్రి, కేశవులు నిలదీస్తూ ఉంటారు. నేను ఎవరిని మోసం చేయను. తల్లిచాటు బిడ్డలా భయపడ్డాను. జీవితాంతం నన్ను బాధపడేలా చేస్తుంటే నేను ఇంకా పిరికిదానిలా ఉండలేక మొదటిసారి నా కోసం నేను నిర్ణయం తీసుకొని బావ కోసం ఇంటి నుంచి
బయటికైతే వచ్చేసాను అంటూ గాయత్రి చెప్తూ ఉంటుంది. మాధవ ఏమీ మాట్లాడలేక సైలెంట్గానే ఉంటాడు. ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ.